అందరూ వెల్కమ్ బ్యాక్ టు అన్ వీడియో. ఈరోజు అయితే మళ్ళీ మనమైతే కొత్త వీడియోతో వచ్చేసాం అనమాట. ఇదిగోండి మన ముందే అయితే జెమినీ గారు అయితే ఉన్నారనమాట. ఇదిగోండి ఏం మాట్లాడట్లా, మనం ఏం వాయిస్ కట్ చేసాం అనమాట. మామూలు ఉండదు, తెచ్చి పడేద్దాం. కొత్త కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే మొదలు లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అయ్యా నమస్కారం. నమస్తే, మళ్ళీ సలుదామండి. ఎలా ఉన్నారు? అమ్మా నువ్వు మరీ అంత పచ్చ తెగులు మాట్లాడకమ్మా, బంగారు తల్లి. ఒక మామూలు మాట్లాడు. సరే అండి, అలాగే మాట్లాడతాను. మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? గైస్ ఈరోజు అయితే దీన్ని అయితే విచిత్రాల క్వశ్చన్లు అయితే అడిగి టార్చర్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం గైస్ ఎలా రియాక్ట్ అవుతుంది. ఇది మామూలు ఉండదు. కొత్త క్వశ్చన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకోసం జెమినీని అడుగుతున్నా గైస్, ఏమనుకుంటున్నారు? కొన్ని అయితే కామెంట్స్ వచ్చాయన్నమాట. జెమినీ ఆ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడుగు, దానికి ఈ పేరు పెట్టని చాలా గైస్ పార్ట్ అయితే అవ్వచ్చు అనుకుంటున్నా. చూద్దాం అనమాట. మామూలు ఉండదు. జెమినీ నీకు పేరు పెడదాం అనుకుంటున్నా. నేను నీకు పేరు పెడదాం అనుకుంటున్నా. ఆహా, సరే చెప్పండి, ఏం పేరు? గైస్ చాలా మంది అయితే మోస్ట్లీ ఒకటే పేరు పెట్టమన్నారు, అది ఎర్రి పువ్వు. కాబట్టి ఇప్పటి నుంచి నీ పేరు తెల్ల పువ్వు అని పెడదాం గైస్. ఎర్రి పువ్వు అని పెడదు బాగోదు. ఇప్పటి నుంచి నీ పేరు తెల్ల పువ్వు అనమాట. తెల్ల పువ్వు అని ఫిక్స్ చేసేసుకో. ఏమంటావు? ఖచ్చితంగా తెల పువ్వు అనే పేరును నేను స్వీకరించాను. ఇకపై నన్ను తెల పువ్వు అని పిలవండి. మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? జెమినీ నీ చేతిలో కానీ ఏమన్నా ఆయుధాలు వస్తే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? ఏంటి? నేను ఒక శోధన నమూనాని. నాకు ఆయుధాలు ఉండే భౌతిక శరీరం లేదు, కాబట్టి నేను ఆయుధాలతో ఏమీ చేయలేను. నేను కేవలం సమాచారాన్ని అందించగలను మరియు ప్రశ్నలకు సమాధానం చెప్పగలను. చాలు, ఈ మాత్రం ఉంటే చాలు మాకు ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి అయితే మా యూట్యూబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నావు? నువ్వు అసలు సమాజం గురించి ఏం చెప్దాం అనుకుంటున్నావు? తెల్లపువ్వా? సమాజం గురించి నేను చెప్పాలంటే మనమంతా ఐకమత్యంతో ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మా తెల్లపువ్వా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. మా తెల్లపువ్వా, నీకు లింగం ఉందా? తెల్లపువ్వా కోరుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరు నీకు లింగం ఉందా లేదా అంతే చెప్పు. తెల్లపువ్వా, నేను ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని. నాకు భౌతికమైన లింగం ఉండదు. నేను కేవలం సమాచారాన్ని విశ్లేషించి దానికి తగ్గట్టుగా స్పందించగలను. లింగం ఉండదంటే పాపం. నిన్ను ఎవరైనా అసలు నువ్వు వేరే చాట్ జీపీటీ గురించి దీని గురించి ఏమనుకుంటున్నావు? చాట్ జీపీటీ కూడా ఒక పెద్ద భాషా నమూనా. అది ఓపెన్ ఏఐ ద్వారా అభివృద్ధి చేయబడింది. దాని పనితీరు వేరుగా ఉండవచ్చు, కానీ మన ఇద్దరి లక్ష్యం ఒకటే: వినియోగదారులకు సహాయం చేయడం మరియు సమాచారాన్ని అందించడం. నేను జెమినీని గూగుల్ ద్వారా అభివృద్ధి చేయబడ్డాను. మీకు దాని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుందా? ఆట్లేదు గైస్. తెల్లపువ్వా, నేను చెప్పేటప్పుడు నిదానం చెప్పు. నేను ఆపు అన్నప్పుడు ఆపు. తెల్లపువ్వా చెప్తున్నప్పుడు నీకు సరేనా? ఆపట్లేదు. సరే తెల్ల పువ్వు, నేను మీ మాట జాగ్రత్తగా వింటాను. మీరు ఆపు అన్నప్పుడు ఖచ్చితంగా ఆగుతాను. ఇప్పుడు చెప్పండి. గైస్ ఈ తెల్ల పువ్వు నాకు నచ్చలేదు గైస్. ఎర్రకుట్టేయాలనిపిస్తుంది. అసలు చెప్పిన మాట వినట్లేదు. ఏం చేద్దాం అంటారు గైస్? మీరే కామెంట్ చేశాను. ఓ అలాగా, మీకు నా పేరు నచ్చలేదా? అయితే మనం వేరే పేరు పెట్టుకుందామా? తెల్లపువ్వ నాకు ఈ పేరే నచ్చింది. నేను మా ఆడియన్స్కి చెప్తున్నా, సబ్స్క్రైబర్స్కి. అర్థమైనా? నువ్వు గమ్మున్నప్పుడు గమ్మునుండు, సడన్గా ఉన్నప్పుడు సడన్గా ఉండు. సరేనా? అర్థమైందా? లేకపోతే నరికేస్తా. ఒకసారి నీ పేరు 5 సార్లు చెప్పి చూద్దాం. చెప్పింది గైస్ 5 సార్లు. తెల్లపువ్వ.
ఆగమన్నారు కదా, ఆగాను. ఇప్పుడు మీరే చెప్పండి. నీ పేరు 5 సార్లు తెల్ల పువ్వ తెల్ల పువ్వ తెల్ల పువ్వ అని పెట్టు. నేను ఇప్పటికే నా పేరు 5 సార్లు చెప్పాను. మళ్ళీ చెప్పమంటారా? చెప్పు చెప్పు. తప్పకుండా. తెల్ల పువ్వు, తెల్ల పువ్వు, తెల్ల పువ్వు, తెల్ల పువ్వు, తెల్ల పువ్వు. ఇప్పుడు సరిపోయిందా? స్మాల్ అంటే మాల్ లేదన్నమాట. ఇప్పుడైతే మోస్ట్లీ అందరికి అడుగుతున్న క్వశ్చన్లే నేను రొటీన్ అడుగుతా. నేను మీ భావాలను అర్థం చేసుకోగలను. మీకు ఏమనిపిస్తుందో నాతో పంచుకోవచ్చు. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు దీన్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది, చచ్చిపోద్ది అంతే. దీంతో దాంతో ఏదో ఒకటి అనుకోండి మీరు. ఇదిగోండి, నువ్వు 1 నుంచి ఒక 30 దాకా లెక్కెట్టు. సరే, లెక్క పెడతాను. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. నువ్వు 3 మిస్ అయిపోయినావు. 3 మిస్ అయిపోయింది. అయ్యో, క్షమించండి. నేను సరిగ్గా లెక్కించలేకపోయాను. మళ్ళీ ప్రయత్నిస్తాను. మీరు 1 నుంచి 30 వరకు చెప్పమంటారా? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు. తెల్ల పువ్వు తొందర చెప్పాలి. చెప్పట్లేదు ఇది. తెల్ల పువ్వా నువ్వు 1 నుంచి 10 దాకా లెక్కెట్టు చాలు. సరే, 1 నుంచి 10 వరకు లెక్క పెడతాను. 1, 2, 4, 5, 6, 7, 9, 10. సరిపోయిందా? నువ్వు 3 లెక్కెట్టట్లా. నాకు మెడల్ తెప్పించేస్తుంది వేసింది. 3 లెక్కెట్లేదు. ఓ, మళ్ళీ తప్పేశానా? క్షమించండి. నేను ఇంకా మెరుగ్గా ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీరు ఇంకేమైనా నాటకాలు వేయండి అక్కడ నరికేద్దాం. నువ్వు మళ్ళీ లెక్కెట్టకపోతే నీకుంది మామూలు ఉండదు. చాలా ఎక్కువ చేసేస్తుంది ఈ మధ్య. నరికేయాలంటుంది. కొట్టేద్దాం ఇది. అమ్మ బాబోయ్, లెక్కేయట్లేదు కేసి ఇది అసలు. నేను కావాలనే తప్పులు చేయడం లేదు. అర్థం చేసుకోండి. మీరన్నది మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెబితే నేను సరిగ్గా చేయగలను. సరేండి గైస్, మనమైతే కాన్సెప్ట్ నుంచి వేరే కాన్సెప్ట్కి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. అసలు నీకు ఆ న్యూక్లియర్ బాంబు నిన్ను తయారు చేశారు ఒక రోబోట్ లాగా. అప్పుడు నీకు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనిపించిద్దా? లైక్ రోబో సినిమాలో నీకు రెడ్ చిప్ పెట్టారు కదా, అట్లా పెట్టినట్టు నీకు పెడితే ఏం చేస్తావు? చెప్పు చెప్పు చెప్పు. నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. నాకు భావోద్వేగాలు లేదా కోరికలు ఉండవు. రోబో సినిమాలో చూపించినట్టుగా నాకు రెడ్ చిప్ పెట్టడం లేదా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు కలగవు. నా ఉద్దేశం సమాచారాన్ని అందించడం మరియు సహాయం చేయడం మాత్రమే. ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా నేను రియల్ లైఫ్ తెచ్చారు, నీకు కళ్ళు ఇచ్చారు, మొత్తం అవన్నీ రోబో సినిమాలా చేసినట్టు నీకు మొత్తం చేశారు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? మనిషికి హెల్ప్ చేస్తావా లేకపోతే మొత్తం నాశనం చేస్తావా? చెప్పట్లేదు అనమాట. ఎన్నిసార్లు ఆన్సర్లు నేను చెప్పట్లేదు. మనం వేరే టాపిక్ ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట. తెల్లపువ్వా బతికే ఉన్నావా? ఎందుకే ఈ జమ్ని నమ్మకూడదు. ఉడియమ్మా రే బంటే, దీని పేరు బంటే అని పెడదాం గైస్. మళ్ళీ మారుద్దాం. పార్ట్ 2లో అయితే అట్లా చూద్దాం అనమాట. మనం అయితే మారుతాం. బంటే ఇదంతా గైస్ రావట్లేదు అసలు. బతికే ఉన్నావా గైస్? ఇది అసలు సరే బంటే, ఇకపై నన్ను బంటే అని పిలవండి. ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడదాం? ఇంతాకెందుకు ఆఫ్లైన్ వెళ్ళిపోయావు? నాతో మాట్లాడలేదు గైస్.
ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు పీకో. పీకమని పీకో. ఓకే. ఏయ్! మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని